హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో లెడ్జర్ అకౌంట్స్ని ఎలా తయారు చేయాలనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ లెడ్జర్ అకౌంట్స్ అనే టాపిక్ ఎక్కడి నుండి వచ్చిందంటే, మనకు బీకామ్ సిఏ జనరల్ ఫస్ట్ సెమిస్టర్లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అనే సబ్జెక్ట్లోని యూనిట్ 1 నుండి ఈ టాపిక్ను తీసుకోవడం జరిగింది. ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్ నుండి ఇటు తెలంగాణలోను కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని యూనివర్సిటీల ఎగ్జామ్లలో మనకు 12 మార్క్స్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక నేను ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1కి సంబంధించిన ప్రతి టాపిక్ పైన, అంటే ఇటు థియరీ ప్లస్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తూ నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ను నిరంతరంగా చూస్తుండండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. అయితే ఈరోజు వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను లెడ్జర్ అకౌంట్స్ అనేది టాపిక్ డిస్కస్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ లెడ్జర్ అకౌంట్ సంబంధించి మనం ఒక ప్రాబ్లమ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం నెంబర్ 13. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఆర్పి త్రివేది బుక్. ఇది అంటే పంకజ్ పబ్లికేషన్ వారి బుక్లోని ప్రాబ్లం నెంబర్ 13 తీసుకొని నేను చేస్తున్నాను. అయితే ఈ ప్రాబ్లం నెంబర్ 13 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇందులో మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. ఈ జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ లెడ్జర్ అకౌంట్స్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ కూడా తయారు చేస్తాం. అంటే 1 ప్రాబ్లం 3 సొల్యూషన్స్ అన్న అర్థం. కాబట్టి ఒకటే బుల్లెట్కి 3 పిట్టలని అర్థం. కాబట్టి మీరు ఈ ఒక్క ప్రాబ్లం కనుక సరిగా అర్థం చేసుకుంటే మీరు హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు. ఫుల్ మార్క్స్ పొందడానికి మీకు అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇదివరకే ఈ జర్నల్ ఎంట్రీకి సంబంధించిన 3 వీడియోలు నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటికి కూడా చూడండి. వాటికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను, అవి కూడా చూడండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక ఈరోజు టాపిక్ ఏంటి? లెడ్జర్ అకౌంట్స్. సో వాట్ డూ యూ మీన్ బై లెడ్జర్ అకౌంట్స్? లెడ్జర్ అకౌంట్స్ ఎందుకు తయారు చేయాలి అంటే, లెడ్జర్ కంటే ముందు మనం ఆల్రెడీ జర్నల్ ప్రిపేర్ చేసాం. జర్నల్ ఏంటంటే, జర్నల్లో ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్లీ రికార్డెడ్ ఇన్ ఏ బుక్. దట్ బుక్ ఈస్ కాల్డ్ ఏ జర్నల్. ఈ జర్నల్లో మనం ఎంట్రీస్ ఎలా రాస్తామంటే, ట్రాన్సాక్షన్ ఎలా రాస్తామంటే ఎంట్రీస్ రూపంలో రాస్తాం. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ డెబిట్ అంశంగా క్రెడిట్ అంశంగా డివైడ్ చేస్తూ ఎంట్రీస్ రూపంలో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ రూపంలో రాయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ మనం జర్నల్లో రాసామో ఎంట్రీస్ రూపంలో, ఎవ్రీ ఎంట్రీ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ బుక్, అనదర్ రిజిస్టర్. దట్ రిజిస్టర్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్జర్. సో అంటే జర్నల్ అనేది ఒక రిజిస్టర్. ఆ జర్నల్ నుండి మనం మళ్ళీ ఇంకొక బుక్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. జర్నల్లో అన్నీ కూడా ఎంట్రీస్ రూపంలో ఉంటాయి. మరి ఎంట్రీస్ రూపంలో ఉన్నప్పుడు మనకు టోటల్ సమ్మరీ అనేది తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, మధ్యాహ్నం జరిగింది, ఈవినింగ్ కూడా జరిగింది, రేపు జరగవచ్చు. ఒక స్పెసిఫిక్ పీరియడ్లో చాలా సందర్భాల్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ పోతాయి. వాటి యొక్క టోటల్ ఎంత, నెట్ బ్యాలెన్స్ ఎంత అనేది మనకు జర్నల్లో తెలియదు. కాబట్టి మనం ఇంకొక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దట్ రిజిస్టర్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్జర్. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ జర్నల్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ రిజిస్టర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్జర్. సో లెడ్జర్ అనేది కూడా ఒక రకమైన రిజిస్టర్. దెన్ వాట్ డూ యూ మీన్ బై లెడ్జర్? నౌ లెట్ us look at ledger is a book where all personal accounts, real accounts and nominal accounts are opened and relevant transactions are recorded to find out the summary of that accounts. అంటే ఏదైతే రిజిస్టర్లో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ను ఓపెన్ చేసి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ రాస్తూ ఆ అకౌంట్ యొక్క సమ్మరీని ఫైండ్ అవుట్ చేస్తామో ఆ రిజిస్టర్ని మనం లెడ్జర్ అని పిలుస్తాం. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఓపెన్. దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి, మనకు రియల్ అకౌంట్స్ ఉంటాయి, నామినల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన అకౌంట్స్ని ఓపెన్ చేస్తూ వాటి యొక్క సమ్మర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిపేర్ చేసే ఒక రిజిస్టర్ని మనం లెడ్జర్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్. సో దీన్ని కూడా డిఫైన్ చేయొచ్చు. లెడ్జర్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ బుక్ విచ్ కంటైన్స్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ పర్మనెంట్లీ ఇన్ ఎ సమ్మరైజ్డ్ అండ్ క్లాసిఫైడ్ ఫామ్. సమ్మరైజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సేల్స్ ఉంది, రేపు సేల్స్ ఉంది, ఎల్లుండి కూడా సేల్ జరుగుతుంటుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఒక డెఫినెట్ పీరియడ్లో టోటల్ సేల్స్ ఎంత అనేది మనం జర్నల్లో తెలుసుకోలేం. మరి ఎక్కడ తెలుసుకోవచ్చు? లెడ్జర్లో మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి అకౌంట్ సంబంధించి ఒకే రకమైన ట్రాన్సాక్షన్ సంబంధించి వాటి యొక్క సమ్మరీని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లెడ్జర్ అనేది మనం తయారు చేస్తాం. మరి ఈ సమ్మరీని ఎక్కడ తయారు చేస్తాం? అకౌంట్స్ని తయారు చేయడం ద్వారా ఒకే రకమైన ట్రాన్సాక్షన్ సంబంధించిన సమ్మరీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో దట్ ఈస్ కాల్డ్ లెడ్జర్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఖాతాల సమూహాన్ని కలిగి ఉన్న పుస్తకాన్నే మనం ఆవర్జ అంటాం. తెలుగులో ఏమంటారు? దీన్ని ఆవర్జ అని పిలుస్తారు, ఇంగ్లీష్లో లెడ్జర్ అంటారు. ద బుక్ దట్ కంటైన్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్జర్. ఇక సింపుల్ ఏదైతే రిజిస్టర్లో అన్ని రకాలైన ఖాతాలు కలిగి ఉంటాయో వాటిని మనం లెడ్జర్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. దీనికి ఒక మరొక పేరు ఏంటంటే లెడ్జర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైనల్ ఎంట్రీ బుక్. ఎందుకు? జర్నల్ అనేది మనం ఫస్ట్ ఎంట్రీ బుక్ అంటాం, దీన్ని లెడ్జర్ ఏమో ఫైనల్ ఎంట్రీ అంటాం. బికాస్ all the business transactions are firstly recorded in journal, therefore it is called as first primary entry book, first entry book antam. Later every journal entry or every transaction from journal will be transferred to another book, that is ledger, therefore it is called as final entry book. So journal ni first entry book antam, ledger ni final entry book అని పిలుస్తారు. మరి ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ అంటున్నాం. సో దిస్ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ అంటాం దీన్ని. అంటే జర్నల్లోని ప్రతి ట్రాన్సాక్షన్ను లెడ్జర్లోకి సంబంధిత అకౌంట్లోకి అయితే డెబిట్ వైపు కానీ క్రెడిట్ వైపు కానీ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమని పిలవాలి? మనం పోస్టింగ్ అని పిలుస్తాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ జర్నల్ టు ద లెడ్జర్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్టింగ్. దీని ఏమనాలి? పోస్టింగ్ అని పిలవాలి. ఇక లెడ్జర్ని మనం మెయిన్ బుక్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ బుక్, అంటే ప్రధాన పుస్తకంగా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే అన్ని రకాలైన ఖాతాలు ఇదే పుస్తకంలో ఉంటాయి కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ బుక్ అని కూడా పిలుస్తారు. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని పిలుస్తారు. కింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్కి రారాజు వంటిదని దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి, జర్నల్ నుంచి మనం లెడ్జర్ నుంచి మనం అన్ని అకౌంట్స్ యొక్క బ్యాలెన్స్ని ట్రయల్ బ్యాలెన్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రాబ్లంలో మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ తయారు చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ కూడా తయారు చేసి మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఒక్క ప్రాబ్లంతో మీరు మూడు రకాలైన మీరు అకౌంట్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇక మనం లెడ్జర్ అకౌంట్ తయారు చేసేటప్పుడు ఈ లెడ్జర్ అకౌంట్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏంటని ఇప్పుడు చూద్దాం. సో మనకు అకౌంట్ అనేది ఒక టీ అక్షరం మాదిరిగా కనబడుతుంది. ఇట్ లుక్స్ లైక్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ టీ. సో అకౌంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇక్కడ మధ్యలో మనం లైన్ తీసుకుంటాం. జనరల్ మీరు అకౌంట్ తయారు చేసేటప్పుడు మధ్యలో 2 లైన్స్ తీసుకోండి. సో ఇట్ లుక్స్ లైక్ ఎ టీ. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డెబిట్ సైడ్ అంటాం. మరి డెబిట్ సైడ్ని ఇండికేట్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్ట్రీమ్ కార్నర్లో వీ విల్ మెన్షన్ డిఆర్. డిఆర్ స్టాండ్స్ ఫర్ డెబిట్ అని అర్థం. రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ట్రీమ్ కార్నర్లో వీ విల్ మెన్షన్ సిఆర్. సిఆర్ స్టాండ్స్ ఫర్ క్రెడిట్ అని అర్థం. సో మరి ఈచ్ సైడ్ ఏం చేస్తామంటే వీ విల్ టేక్ సర్టెన్ కాలమ్స్. మనం 4 కాలమ్స్ తీసుకోవడం జరుగుతుంది అకౌంట్లో, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఇక డెబిట్ సైడ్ ఉన్నటువంటి 4 కాలమ్స్లో ఫస్ట్ కాలమ్ ఈజ్ రిలేటెడ్ టు డేట్, సెకండ్ కాలమ్ ఈజ్ ఫర్ పర్టికులర్స్, థర్డ్ కాలమ్ అనేది జర్నల్ ఫోలియో. అంటే జర్నల్లో ఏ పేజ్ నుండి ఈ ట్రాన్సాక్షన్ మీరు ఇక్కడ తీసుకొచ్చారనేది పేజ్ నెంబర్ రాసుకోవడానికి మనం ఈ జర్నల్ ఫోలియో కాలమ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే జర్నల్లోని ట్రాన్సాక్షన్ ఇక్కడ తీసుకొస్తారు కాబట్టి అక్కడ ఏ పేజ్ నుండి తీసుకొచ్చారనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఎందుకు అలా మెన్షన్ చేయాలంటే ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనకి ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ఈ పేజ్కి వెళ్ళి మనం మరొకసారి వెరిఫై చేసుకోవడానికి ఈ జర్నల్ ఫోలియోను ఉపయోగపడుతుంది. ఇంకొకటి మీకు ఒక నోట్ ఏంటంటే లెడ్జర్లో లెడ్జర్ ఫోలియో చూపించాం, లెడ్జర్లో జర్నల్ ఫోలియో అంటాం, జర్నల్లో లెడ్జర్ ఫోలియోని చూపించాలి. ఎందుకంటే అదే పుస్తకం నెంబర్ అదే పుస్తకంలో చూపించాం. లెడ్జర్ది జర్నల్ ఫోలియో చూపించాలి, జర్నల్ ఫోలియోను లెడ్జర్ అకౌంట్లో మనం చూపించాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక 4th కాలంలో మనం అమౌంట్ గురించి మెన్షన్ చేస్తాం. ఇక సిమిలర్గా సేమ్ కాలమ్స్ మనం క్రెడిట్ వైపు కూడా రాసి చూపించాలి. సో క్రెడిట్ వైపు కూడా డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ రూపీస్. సో ఇది ఫార్మాట్ అండి. ఇక మరి రాసేటప్పుడు మీరు ఏం కేర్ తీసుకోవాలి? సో రాసేటప్పుడు జాగ్రత్తగా డేట్లో మనం అక్కడ జర్నల్ ఎంట్రీకి ప్రతి జర్నల్ ఎంట్రీకి ఒక డేట్ ఉంటుంది. ఆ సేమ్ డేట్ ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ డేట్ కాలంలో రాసేటప్పుడు ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి? ఇయర్ మెన్షన్ చేయాలి, తర్వాతనే మంత్, తర్వాత డేట్ మెన్షన్ చేయాలి. సో కాబట్టి ఇయర్ను మళ్ళీ ఎవ్రీ టైం రిపీట్ చేయని అవసరం లేదు. మంత్ను కూడా అఫాస్ట్రఫీ పెట్టడం ద్వారా మనం కంటిన్యూ చేయొచ్చు, లేదంటే రాసుకు చూపించవచ్చు. ఇక పర్టికులర్స్ కాలంలో డెబిట్ సైడ్ రాసేటప్పుడు కంపల్సరీ ఆ ట్రాన్సాక్షన్ 2 అనే వర్డ్ ద్వారా మనం బిగించాలి. ఈ 2 అని రాసే ప్రతి ట్రాన్సాక్షన్ మనం పర్టికులర్స్లో రికార్డ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టు క్యాపిటల్ అకౌంట్, టు సేల్స్ అకౌంట్,
టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఇలా టు అనే రాసిన తర్వాతనే ఈ డెబిట్ సైడ్ మనం ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. ఇక జర్నల్ ఫోలియోలో మనం రియల్గా రాసేటప్పుడు పేజ్ నెంబర్ రాసుకుంటాం, అమౌంట్ కాలంలో అమౌంట్ మెన్షన్ చేయండి. ఇక క్రెడిట్ వైపు రాసేటప్పుడు ఏంటంటే బై అనే లెటర్ ద్వారానే మనం బై అని రాసిన తర్వాతనే ట్రాన్సాక్షన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దీన్ని రాసిన తర్వాత అమౌంట్ కాలం రాయండి. ఇలా ఈ అకౌంట్ సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ తీసుకురావాలి. మరి ఒక డెఫినెట్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ నుండి మనం లెడ్జర్ తయారు చేసేటప్పుడు ఆ 1 మంత్లో సిమిలర్ ఈ అకౌంట్ సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి డెబిట్ అంశాలను డెబిట్ వైపు రాయాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ వైపు రాయాలి. మరి అలా మొత్తం పీరియడ్కి సంబంధించిన అన్నిటి కూడా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ మనం పైన రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాష్ అకౌంట్ తయారు చేసుకున్నాం అనుకోండి, క్యాష్ అకౌంట్ పైన రాయాలి. క్యాపిటల్ అకౌంట్, సాలరీ అకౌంట్. మరి ఏ అకౌంట్ అయితే తయారు చేస్తున్నామో దానిపైన హెడ్డింగ్ అనేది తీసుకోవాలి. ఇక ఆ క్యాష్కు సంబంధించిన ఆల్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి ఇక్కడ డెబిట్ వైపు వస్తే డెబిట్ వైపు రాయండి, క్రెడిట్ వైపు వస్తే క్రెడిట్ వైపు రాయండి. ఇక అన్ని ట్రాన్సాక్షన్ రాసిన తర్వాత మనం బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ వైపు అయితే టోటల్ హైయెస్ట్గా ఉందో ఆ వైపు ఫస్ట్ మీరు టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఆ వైపు కూడండి. అలా కూడగా వచ్చిన మొత్తాన్ని మళ్ళీ ఇంకో వైపు కూడా రాయండి, అంటే క్రెడిట్ వైపు కూడా రాయాలి. అంటే ఎవ్రీ టైం డెబిట్ వస్తే అని కాదు, ఏ వైపు వస్తే ఆ వైపు టోటల్ ఏ వైపు హైయెస్ట్గా కనబడుతుందో ఫస్ట్ ఆ వైపు టోటల్ చేయాలి. డెబిట్ వైపు ఉంటే డెబిట్ వైపు, క్రెడిట్ వైపు ఉంటే క్రెడిట్ వైపు. చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా అదే అమౌంట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ హైయెస్ట్ అమౌంట్ నుంచి దీనిపైన ఉన్నటువంటి ఆల్ అమౌంట్స్ని మీరు కూడి ఈ అమౌంట్ నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేయగా మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఆ బ్యాలెన్స్ని ఇక్కడ రాయండి. అలా రాసిన బ్యాలెన్స్ను క్రెడిట్ వైపు వస్తే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి. ఒకవేళ డెబిట్ వైపు వచ్చింది అనుకోండి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఇటువైపు రాసుకోవాలి. రైట్, సో ఇలా రాసుకున్న తర్వాత ఎప్పుడైతే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే అర్థం ఏంటంటే హైయెస్ట్ అమౌంట్ నుంచి లోయెస్ట్ అమౌంట్ మనం మైనస్ చేయగా వచ్చినటువంటి బ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. ఇలా బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని క్రెడిట్ వైపు రాసినప్పుడు దాన్ని నెక్స్ట్ డేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి 31 నాడు బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం, నెక్స్ట్ మంత్కి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చేటప్పుడు క్యారీ డౌన్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ వైపు ఉంటే, అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్రెడిట్ వైపు ఉంటే దాన్ని తీసుకొచ్చేటప్పుడు డెబిట్ వైపుకి తీసుకురావాలి. ఒకవేళ డెబిట్ వైపు ఉందనుకోండి క్యారీ డౌన్ బ్యాలెన్స్, దాన్ని క్రెడిట్ వైపు తీసుకెళ్ళాలి, అంటే ఆపోజిట్ వైపు తీసుకెళ్ళి మనం రాయాలి. సో ఇలా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 31 నాడు చేసినాం, దాని ఫిబ్రవరి 1కు ఇది ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఎటువైపు వచ్చిందండి మనకి ఇప్పుడు. సో మనకు క్రెడిట్ వైపు వచ్చింది కాబట్టి దాన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి ఫిబ్రవరి 1 ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ అంటారు తెలుగులో. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏమంటారు, తేల్చిన నిల్వ అంటారు దీన్ని. సో ఇలా ఆపోజిట్ వైపు తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ 1కి ఇక్కడ మనం బ్యాలెన్స్ రాసుకోవాలి. సో ఇది మనకు అకౌంట్ యొక్క లెడ్జర్ యొక్క బ్యాలెన్సింగ్ యొక్క మెథడ్, ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఈ విధంగా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది లెడ్జర్ అకౌంట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఎలా రాయాలి, బ్యాలెన్స్ ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఇక డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయడం ద్వారా మీకు ప్రతిదీ నేను వివరిస్తాను. సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి. ఇది 13th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకు పేజ్ నెంబర్ B35లో ఉంటుందని మెన్షన్ చేశాను. B35కి వెళ్ళి మీరు బుక్ ముందట పెట్టుకోండి, లెక్క చేసేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాయ్, పోస్ట్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద లెడ్జర్ అండ్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. సో రెండు అడిగారు, లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్. కానీ మనం లెడ్జర్ తయారు చేయాలంటే మీకు తప్పకుండా జర్నల్ ఎంట్రీస్ కూడా రాయాలి. అలా రాసి లెడ్జర్ పోస్టింగ్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ ప్రాబ్లంకి జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ తయారు చేస్తాం, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా తయారు చేస్తాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ప్రాబ్లం నేను ఇప్పుడు రీడ్ చేయను, అలా ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ఎంట్రీస్ రాస్తానో అక్కడ మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ చూపిస్తూ మీకు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది నేను చూపిస్తూ వెళ్తాను. సో రైట్, సో కమింగ్ టు ది జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ స్టెప్లో మనం ఏం రాస్తాం, జర్నల్ ఎంట్రీస్ మనం ఎంటర్ చేయాలి, రాయాలి. సో ఇక చూద్దాం, జర్నల్ ఎంట్రీస్ అనే వాటిని మనం జర్నల్ అనే రిజిస్టర్లో రాస్తాం. ఆ జర్నల్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలు కూడా డిస్కస్ చేసాం. జర్నల్ ఫార్మాట్ తెలుసు మనకు. ఫస్ట్ కాలంలో డేట్. సో ఫస్ట్ మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 5 కాలమ్స్ ఉంటాయి జర్నల్లో. ఫస్ట్ కాలమ్ ఈజ్ డేట్, సెకండ్ కాలమ్ ఈజ్ ఫర్ పర్టికులర్స్, థర్డ్ కాలమ్ ఈజ్ ఎల్ఎఫ్ అంటున్నాం, లెడ్జర్ ఫోలియో. జర్నల్లో లెడ్జర్ తీసుకోవాలి, లెడ్జర్లో జర్నల్ ఫోలియో తీసుకోవాలి, ఆపోజిట్గా చూడాలి మీరు. రైట్, డెబిట్ అమౌంట్ రూపీస్ అండ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. పైన టైటిల్ తీసుకోండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకాల్లో మనం చిట్టాపత్రికను రాస్తున్నాం. రైట్, ఇక కమింగ్ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2015 January 1.
commenced business with cash rupees 25,000, ఫర్నిచర్ 10,000, మెషినరీ 45,000. అయితే ఇంతకుముందు వీడియోలో మనం బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్ ఓన్లీ ఒకటే ట్రాన్సాక్షన్ ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం రాసాం మనం, క్యాష్ అనేది వస్తుంది రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేసాం క్యాష్ను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇచ్చిన మొత్తాన్ని మనం క్యాపిటల్ అని పిలిచాం. ఎవరైతే ఇచ్చారో గివర్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ జాయ్ అనే వ్యక్తి క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ క్యాష్తో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫర్నిచర్ ఇస్తున్నాడు, నెక్స్ట్ మెషినరీ కూడా ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 అసెట్స్ ఆర్ కమింగ్ ఇన్, 3 ఆస్తులు అనేవి మన సంస్థలోకి వస్తున్నాయి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కాబట్టి ఏవైతే మన సంస్థలోకి వస్తున్నాయో వాటిని మనం రూల్ ప్రకారం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఎవరైతే ఇస్తున్నారో అతని యొక్క క్యాపిటల్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. వెరీ సింపుల్. సో ఇది జనవరి 2015 January 1st, క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ అకౌంట్ డేటార్, ఫర్నిచర్ ఈజ్ కమింగ్, ఫర్నిచర్ అకౌంట్ డేటార్, మెషినరీ ఈజ్ కమింగ్, మెషినరీ అకౌంట్ డేటార్. ఏదైతే వస్తుందో వాట్ కమ్స్ ఇన్, ఈ 3 కూడా అసెట్సే కాబట్టి అసెట్ యొక్క రూల్ ఏంటంటే వాట్ కమ్స్ ఇన్ షుడ్ బి డెబిటెడ్. కాబట్టి 3 వస్తున్నాయి కాబట్టి 3 డెబిట్ చేయండి. క్యాష్ 25,000, ఫర్నిచర్ 10,000, నెక్స్ట్ వన్ మెషినరీ 45,000. ఈ 3 కూడా దేనికోసం ఇచ్చాడు, క్యాపిటల్ రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఎవరిచ్చారు, గివర్ ఎవరు, జాయ్. కాబట్టి టు జాయ్స్ క్యాపిటల్ అకౌంట్. లేదా జాయ్ పేరు అవసరం లేదు సార్, మేము కేవలం క్యాపిటల్ అని రాసామంటే అలా కూడా రాసుకోవచ్చు. టు క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక పర్సనల్ అకౌంట్. ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే అతను ఇస్తున్నాడు కాబట్టి, గివర్ కాబట్టి క్రియేట్ చేయాలి. సో బీయింగ్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్, ఫర్నిచర్ అండ్ మెషినరీ. సో దట్ ఈస్ ద నేరేషన్. సో ఈ విధంగా రాసుకోవాలి. ఇది కాంపోజిట్ ఎంట్రీ. ఇలా మోర్ దాన్ 1 అసెట్ వచ్చినప్పుడు ఎలా రాయాలనేది ఇది ఫస్ట్ ప్రాబ్లం. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఆన్ January 3rd, purchased goods for cash of rupees 10,000 on credit from Satyanarayana worth rupees 15,000. అంటే ఒకే దగ్గర 2 ట్రాన్సాక్షన్ వచ్చింది. దీన్ని కాంపోజిట్ ఎంట్రీ అంటారు. గూడ్స్ పర్చేజ్ చేసిండు, క్యాష్ పేమెంట్ చేసి 10,000 పర్చేజ్ చేసిండు, క్రెడిట్ బేసిస్న సత్యనారాయణ నుండి 15,000 పర్చేజ్ చేసిండు. 2 కూడా పర్చేజే కాబట్టి రెండింటిని మనం ఒకే ఎంట్రీలో రాసి చూపించవచ్చు. ఇలా ఒకే ఎంట్రీలో ఒకవైపు 2 కానీ అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు వాటిని మనం కాంపోజిట్ ఎంట్రీ అంటాం. కంబైన్డ్ ఎంట్రీ అని కూడా మనం పిలవచ్చు. సో ఇక్కడ January 3rd రోజున పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేస్తాం. ఈ పర్చేజ్ చేసిన మనం క్యాష్ పేమెంట్ ఏదైతే చేస్తున్నామో క్యాష్ పేమెంట్ చేసినప్పుడు క్యాష్ బయటకు పోతుంది. వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్ కాబట్టి క్యాష్ని క్రియేట్ చేయాలి. సత్యనారాయణ వ్యక్తి పర్సనల్ అకౌంట్, ఆ పర్సన్ మనకు గివర్, మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అతను మన గివర్ కాబట్టి గివర్ అకౌంట్ను కూడా మనం క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ మనం చూస్తే పర్చేజ్ అకౌంట్ ఏమో డెబిట్ అవుతుంది, క్యాష్ పోతుంది కాబట్టి క్రియేట్ చేయాలి. ఈ పర్సన్ సత్యనారాయణ కూడా గివర్ కాబట్టి అతని అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా అనలైజ్ చేసి మీరు వెంటనే రాయండి. సో పర్చేజ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ బయటకు పోతుంది. సత్యనారాయణ గివర్ ఇచ్చే వ్యక్తిని కూడా క్రియేట్ చేస్తాం టు సత్యనారాయణ అకౌంట్ అని. సో పర్చేజ్ మొత్తం ఎంత రాయాల్సినప్పుడు ఫస్ట్ క్రెడిట్ వైపు 2 ట్రాన్సాక్షన్ వాటిని రాయండి. క్యాష్ ఏమో 10,000 ఉంది, క్రెడిట్ పర్చేజ్ ఫ్రమ్ సత్యనారాయణ 15,000, టోటల్ వచ్చేసి 25,000 డెబిట్ వైపు రాయండి. సో డెబిట్ కాలంలో 25,000, క్రెడిట్ వైపు కాలంలో కూడా 10,000, క్యాష్ 15,000 క్రెడిట్. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండ్ ఆన్ క్రెడిట్ 2 రకాలుగా మనం కొన్నాం కాబట్టి 2 రకాలు రాయొచ్చు. లేదు సార్ మేము కన్ఫ్యూజన్ అవుతాం అట్లా రాయొద్దంటే మీరు ఇంకో రకం రాసుకోవచ్చు. పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 10,000 మళ్ళీ ఒకసారి రాసుకోవాలి. పర్చేజ్ అకౌంట్ డేటా టు సత్యనారాయణ అకౌంట్ 15,000. 2 సార్లు పర్చేజ్ రాసే బదులు 2 కలిపి కాంపోజిట్ ఎంట్రీ రూపంలో మనం రాసుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే January 5th రోజున సోల్డ్ గూడ్స్ టు దిలీప్ ఆన్ క్రెడిట్ 9,000 అండ్ ఫర్ క్యాష్ 18,000 రూపీస్. ఇక్కడ కూడా 2 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. సో సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి సేల్స్ని మనం క్రియేట్ చేయాలి. సో దిలీప్ అనే వ్యక్తికి సేల్ చేశాడు కాబట్టి దిలీప్ అంటే పర్సన్, దిలీప్ అనే వ్యక్తికి మనం సేల్ చేసినప్పుడు దిలీప్ రిసీవర్ అవుతాడు. రిసీవర్ మనం రూల్ ప్రకారం పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్ని మనం డెబిట్ చేయాలి. తర్వాత మనం క్యాష్ కూడా సేల్ చేశాడు. మనం ఎప్పుడైతే గూడ్స్ని క్యాష్కి సేల్ చేస్తామో క్యాష్ విల్ కమ్ ఇన్ సైడ్, క్యాష్ అనేది వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తిని మనం డెబిట్ చేయాలి. అంటే వాట్ కమ్స్ ఇన్ షుడ్ బి డెబిటెడ్. అంటే దిలీప్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది. మరి సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో January 5th రోజున దిలీప్ అకౌంట్ డేటార్, క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సో 9,000 దిలీప్ క్రెడిట్ బేస్న సేల్ చేసాం, 18,000 ఫర్ క్యాష్.
టుగెదర్ టోటల్ అమౌంట్ ఈజ్ 18,000 ప్లస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 27,000 క్రెడిట్ వైపు రాయండి. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ అండ్ ఫర్ క్యాష్. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అండ్ ఫర్ క్యాష్, ఇది నేరేషన్. నెక్స్ట్ వన్, ఆన్ January 7th డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ రూపీస్ 10,000. బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఏం డిపాజిట్ చేస్తున్నాం? క్యాష్. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఇందులో ఒకటి క్యాష్ ఉంది, ఇంకోటి బ్యాంక్ ఉంది. క్యాష్ అనేది పోతుంది, వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్, క్యాష్ని క్రియేట్ చేయాలి. మరి బ్యాంక్ అనేది ఒక సంస్థ, అంటే పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, రిసీవర్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి January 7th రోజున బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ 10,000, 10,000. నెక్స్ట్ వన్, ఆన్ 18th క్యాష్ పెయిడ్ టు సత్యనారాయణ 14,500, డిస్కౌంట్ అలౌడ్ రూపీస్ 500. సో సత్యనారాయణ పేమెంట్ చేస్తున్నాం, ఇది కూడా కాంపోజిట్ ఎంట్రీ. ఇందులో చాలా కాంపోజిట్ ఎంట్రీస్ వచ్చినాయి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో క్యాష్ పెయిడ్, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, దీన్ని క్రియేట్ చేస్తాం. ఎవరికి పేమెంట్ చేస్తున్నాం? సత్యనారాయణకి. సత్యనారాయణ పర్సనల్ అకౌంట్లో సత్యనారాయణ రిసీవ్ చేసుకుంటున్నాడు, రిసీవర్ కాబట్టి సత్యనారాయణ అకౌంట్ మనం డెబిట్ చేయాలి. సో క్యాష్ని క్రియేట్ చేసాం, సత్యనారాయణ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం. డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అలౌడ్ అంటే డిస్కౌంట్ ఇది అలౌడ్ కాదండి, ఇది రిసీవ్డ్ అని ఉండాలి. ఇక్కడ తప్పు పడింది క్వశ్చన్లో. రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. మనం క్యాష్ పేమెంట్ చేసినాం, మనకు డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ కూడా మనం క్రెడిట్ వైపు రాస్తాం. సో ఇక్కడ సత్యనారాయణ అకౌంట్ డెబిట్ చేయాలి, క్యాష్ని క్రియేట్ చేయాలి, డిస్కౌంట్ రిసీవ్ని కూడా క్రియేట్ చేయాలి. సో కాబట్టి ఎంట్రీ ఆన్ January 18th సత్యనారాయణ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ బయటకు పోతుంది క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ కూడా క్రెడిట్. కాబట్టి సత్యనారాయణ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, బీయింగ్ క్యాష్ పెయిడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో క్రెడిట్ వైపు ఫస్ట్ చూడండి, 14,500 క్యాష్ పేమెంట్ చేసాం, 500 మనకు డిస్కౌంట్ వచ్చింది. టుగెదర్ ద టోటల్ అమౌంట్ ఈస్ 15,000. సో ఈ విధంగా కాంపోజిట్ ఎంట్రీని మనం రాసుకోవాలి. నెక్స్ట్ వన్, ఆన్ January 20 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ దిలీప్ నుండి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, ఏం చేస్తాం? డెబిట్ చేయాలి. హూ ఈజ్ ద గివర్? దిలీప్ అనేది వ్యక్తి కాబట్టి దిలీప్ అనే వ్యక్తి గివర్, ఇస్తున్నాడు కాబట్టి ఇతని అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. 8,750 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్. మరి దిలీప్ నుండి మనకు ఎంత రావాలంటే 9,000 రావాలి. 9,000కి అతని ఫుల్ సెటిల్మెంట్ కింద ఎంత వచ్చింది? 8,750. మరి డిఫరెన్స్ ఎంత ఉందంటే 9,000 రావాల్సింది 8,750 వచ్చింది కాబట్టి ఎంత తగ్గింది? 250 రూపీస్ తగ్గింది కాబట్టి ఆ డిఫరెన్స్ని మనం డిస్కౌంట్ అలౌడ్ కింద తీసుకోవాలి. రైట్, ఇప్పుడు క్యాష్ ఈజ్ కమింగ్, దాన్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డేటార్ 8,750. మనం డిస్కౌంట్ ఇస్తున్నాం, మనం ఇచ్చే డిస్కౌంట్ మనకు లాసెస్ను డెబిట్ చేయాలి 250. ఎవరు? గివర్ టు దిలీప్ అకౌంట్, గివర్ కాబట్టి క్రియేట్ చేస్తాం టు దిలీప్ అకౌంట్. సో 8,750 ప్లస్ 250 ఈజ్ ఈక్వల్ టు 9,000. క్రెడిట్ సైడ్ 9,000 వేయండి. సో బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోజిట్ ఎంట్రీస్. సో ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, January 25th రిసీవ్డ్ ఇంట్రెస్ట్ 600. సో రిసీవ్డ్ ఇంట్రెస్ట్, సో మనం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఒక ఇన్కమ్ని ఏం చేస్తాం మనం? రూల్ ప్రకారం, నామినల్ రూల్ ప్రకారం క్రియేట్ చేయాలి. మరి ఇంట్రెస్ట్ పేరు మీద మనకి ఏమొస్తుందంటే క్యాష్ వస్తుంది. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్. కాబట్టి January 25th రోజున క్యాష్ అకౌంట్ డేటార్, ఎందుకంటే సంస్థలకు వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, అది ఇన్కమ్ కాబట్టి క్రియేట్ చేయాలి. సో బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డెబిట్ అమౌంట్ 600, క్రెడిట్ అమౌంట్ 600. నెక్స్ట్ వన్, ఆన్ January 28th పెయిడ్ రెంట్ బై చెక్. రెంట్ అనేది ఎక్స్పెన్స్ మనం డెబిట్ చేస్తాం. సో దానికి చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి చెక్ ఈజ్ గోయింగ్ అవుట్. సో వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి రెంట్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎప్పుడైతే చెక్ ద్వారా పేమెంట్ చేస్తామో క్యాష్ ప్లేస్లో మనం బ్యాంక్ అనే పదాన్ని ఉపయోగించాలి. సో ఆన్ January 28th రెంట్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్, డెబిట్ అమౌంట్ 1,200, క్రెడిట్ అమౌంట్ ఆల్సో 1,200. సో బీయింగ్ రెంట్ పెయిడ్ బై చెక్. నెక్స్ట్ వన్, ఇక లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈ ప్రాబ్లంలో ఆన్ January 30 పెయిడ్ సాలరీస్ రూపీస్ 2,000. సో సాలరీస్ అనేది కూడా ఎక్స్పెండిచర్, డెబిట్ చేయాలి. సో క్యాష్ అనేది పోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్. సో కాబట్టి క్యాష్ని క్రియేట్ చేయాలి. సో January 30 రోజున సాలరీస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, బీయింగ్ సాలరీస్ పెయిడ్ బై క్యాష్. సో డెబిట్ అమౌంట్ రూపీస్
2000, క్రెడిట్ అమౌంట్ 2000. సో ఈ విధంగా ఈ జర్నల్ ఎంట్రీస్ రాయడం ఇదివరకు ఒక 3 ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ సొల్యూషన్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో, వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లోని ప్రతి టాపిక్ పైన వీడియో చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.